ఏదైనా వాక్యము యోమ్ దెబిరీం 28వ తారీఖు 8వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. ఈ కృపయందు అభివృద్ధి ఎలా పొందుతాం మనం? ఆయన కృపను ఎక్కువగా ఆశ్రయించాలి. మొట్టమొదట కృప అనే పదాన్ని పదే 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 మనం పలుకుతూ ఉండాలి. 136వ కీర్తనలో ఉంటుంది, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన కృప నిరంతరం ఉండును. హసేద్ అంటారు ఆ కృపని హిబ్రూలో. ఆయన కృప నిరంతరం ఉండును. కృప 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 అని అలా పలికితే, ఎందుకంటే అలా అంటారట నీతిమంతులు. నిరంతరము యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును అంటారని బైబిల్ గ్రంథంలో ఉంది. ఆ తర్వాత ఎవరు దీనులై నలిగిన మనస్సు కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళతో పాటు దేవుడే నివాసం చేస్తాడు. దీనులకు కృప అనుగ్రహించబడింది. దేవుడు నివాసం చేయడమే కృప. దేవుడు సర్వశక్తుడైన దేవుడు, గొప్ప దేవుడు. ఆయన మనుషులతో కలిసి నివాసం చేస్తాడు. ఎంత గొప్ప దేవుడమ్మా! దేవుడు మనతో పాటు ఉంటాడు. తల్లి మరచిన, తండ్రి విడిచిన, ఆయన విడువని ఎడబాయని గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడు మనతో పాటు ఉంటాడు. ఆ గొప్ప దేవుడు మనతో పాటు ఉండడమే కృప. ఆయన ఎవరితో ఉంటాడు? ధనవంతులతోటి, ఉద్యోగస్తులతోటి, ఆస్తి ఉన్న వాళ్ళతోటి, హోదాలో ఉన్న వాళ్ళతోటి, వెనకాల బోల్డ్ అంత బలంగా ఉన్న వాళ్ళతోటి, సర్వ సంపదలతోటి తులతూగుతున్న వాళ్ళతో ఉంటారా? కాదు. ఎవరు దేవుని మాట విని నలిగిన హృదయం గలవాలి, వణుకుచు దేవుడికి భయపడుతూ ఉంటారో దేవుడు వాళ్ళ యొద్ద నివాసం చేస్తాడు. దీనులకు కృప అనుగ్రహించను. కాబట్టి కృపలో అభివృద్ధి పొందుకోవాలి. ప్రభు నాతో నివసించయ్యా, నాలో ఉండండి అయ్యా అని కృపను అభివృద్ధి పరచు. అంటే దేవుడిచ్చిన అవకాశాలను మనం ఇంకా మెరుగుపరచుకోవాలి. ఇంకా 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 మెరుగుపరచుకోవాలి. ఉన్న అవకాశాలన్నీ వదిలేసుకొని దేవుడు కృప చూపిస్తున్నప్పుడు కృపను వదిలేసి శాపాల వైపు, దరిద్రం వైపు, ఇటువంటి వైపుకి పరుగులెట్టేటప్పుడు కృప ఏమైపోద్ది? అలాగ కనుమరుగు అయిపోద్ది. ఎప్పుడైతే కృప మనకి అందుబాటులో ఉందో, కృప మన దగ్గరికి వచ్చిందో, ఆ కృపను పట్టుకొని ఇంకా ప్రభు పాదాల చెంతకి, ప్రభు యొక్క ఒడిలోనికి, ప్రభు యొక్క భుజము మీదకి వెళ్ళినప్పుడు దేవుడు బహుగా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.